రెండో శివమణి సంఘటన కూడా జరిగింది ఒకటి. అవును. ఆ అమ్మాయిని చూస్తుంటే బాధ అనిపిస్తున్నది. ఎంత చిన్న వయసు, ఆ చిన్న వయసులో కూడా వాడు ఎంత అందరి ముందు కొట్టే అర్హత ఎవరికి ఉన్నది? తండ్రి కొట్టాడు పిల్లలను, ఏదైనా ఉంటే ఇంటికి పోయి బెదిరిస్తాడొచ్చు, గద పట్టుకుంటాడు, వద్దు బిడ్డ ఇది కొనకుండిరా తినకుండిరా మీరు ఎండలో తిరగకుండిరా అంటాడు. కానీ అందరి ముందు కొట్టేంత ధైర్యం చేస్తున్నా అంటే వాడు మనిషా లేకుంటే మృగమా? ఎందుకంటే ఆ అమ్మాయిని ఎందుకు కొట్టిందంటే, ఆ అమ్మాయి పుట్టింది ఒక ఎస్సీ మాదిగ కులస్తు. ఇక మా ఎస్సీ కులాలు ఎక్కడున్నాయి అన్న? మీరు సర్వమత సహనము మనది మనం అనుకుంటాం, కానీ బయట రియాలిటీలా ముస్లిమ్స్ ఏం చేస్తారంటే మా ఎస్సీ హిందూ ఆడపిల్లలని టార్గెట్ చేస్తారు. ఎందుకంటే మా కులానికి అండగా నిలబడే నాయకులు చాలా తక్కువ. మా గురించి పోరాడి మాకు న్యాయం ఇప్పించే వ్యక్తులు చాలా అరుదు. సో వీళ్ళని ట్రాప్ చేస్తే ఈజీగా పడిపోతారు, వీళ్ళ గురించి కొట్లాడేటోడు చేసేటోడు ఎవరు లేరు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా ఎస్సీ అమ్మాయిలను ట్రాప్ చేస్తారు. అంటే ఎకనామికల్గా వీక్ ఉంటారు, ఎకనామికల్లీ వీక్ ఉంటాం, యూనిటీ లేదు, యూనిటీ తక్కువ, ఎకనామికల్లీ మేము చాలా ఆర్థికంగా మేము వెనుకబడి ఉంటాం, రాజకీయంగా వెనుకబడి ఉంటాం. సో మాకు అనేది అండగా నిలబడే వ్యక్తులు చాలా తక్కువ అని చెప్పి వాళ్ళు ఫుల్ ప్లాన్తో చేస్తారు. చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు నాగర్ కర్నూలు అడిగింది కాబట్టి మీకు ఫస్ట్ అది చెప్తున్నా. ఈ అమ్మాయి మీరు అమ్మాయి పేరు నేను దిగా, ఈ అమ్మాయి నాగర్ కర్నూలులో 6th క్లాస్లో చదువుతుంది గవర్నమెంట్ స్కూల్లో. ఆ 6th క్లాస్ తర్వాత అహ్మద్ అనేటోడు అప్పటి నుంచి పరిచయం. 10th క్లాస్లో ఈ అమ్మాయిని ఆ అబ్బాయి అహ్మద్ అనే తురుకోడు ఏం చేసిందంటే ప్రేమిస్తున్నా అని చెప్పి ఆ అమ్మాయిని ట్రాప్ చేసింది. ఏం తెలియని ఏజు, ఆయన మంచోడా చెడ్డోడా అని చెప్పి అవగాహన కూడా లేని ఏజ్లో ట్రాప్ చేసాడు. అప్పటి నుంచి ఇంటర్లో ఫోన్లో మాట్లాడుకుంటా స్టార్ట్ చేసాడు, బలవంతం చేసాడు ఈ అమ్మాయి. ఆ అమ్మాయి మైనర్ ఉన్నప్పుడే బలవంతం చేసి ఆ వీడియోస్ ఫోటోగ్రాఫ్స్ సేవ్ చేసుకొని నేను పిలిచినప్పుడల్లా నువ్వు నాతో ఫిజికల్గా ఉండకపోతే ఇవన్నీ బయట పెట్టి నిన్ను బదలాన్ని లేపుతా, మీ ఇంటోళ్ళని కొట్టి చంపుతా. అయ్యా అమ్మాయి ఏమో కూలి పనులు చేసుకునేటోళ్ళు పాపం, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి వాళ్ళది. సో ఇవన్నీ చేసి ఆ అమ్మాయిని ఇంటర్లో చదివినాక బిట్స్ పిలాని కాలేజ్లోన మ్యానుఫ్యాక్చరింగ్ సైన్స్ కోర్సు సీట్ వస్తే బిట్స్ పిలాని కాలేజ్లో మా అసోంటోళ్ళకి చదువుకోవాలంటే ఎంతో చేసుకొని ఉండాలి. కరెక్ట్. అసోంటి కాలేజ్లో సీట్ వచ్చి వాళ్ళే అరే అమ్మాయి మంచి చదువుతుంది, మేము ఇంటర్ మార్క్స్ 10th మార్క్స్ చూసినాం కదా, మేము ఇలా ఈ కోర్స్కి ఈ అమ్మాయికి సీట్ ఇస్తామని పిలిచి సీట్ ఇస్తే ఈ దొంగనా కొడుకు ఆ అమ్మాయి అందులో చదువుకుంటే ఏడా ఎదుగుతానని చెప్పి చదవనీక వేసి ఆమె జిందగీ ఖరాబ్ చేసిండు అన్న. అంతేకాకుండా ఎంఎస్ ల్యాబొరేటరీ ఏదో కంపెనీలా వాళ్ళే మంచి స్టైఫండ్ ఇచ్చుకుంటే ఈ అమ్మాయికి ట్రైనింగ్ ఇచ్చుకుంటే జాబ్ ఇచ్చారు. ఆ హాస్టల్లోకి వెళ్ళి దాడి చేసి తిట్టి భయభ్రాంతులకు గురి చేసి ఆ హాస్టల్లో ఉన్నప్పుడు 2 సార్లు దాడి చేసింది. అయితే ఆ బాధ భరించలేక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు వచ్చి వేసుకొని నామకే వాస్తే ఆయన్ని తిట్టి మందలించి రాసిండు ఏమని, నేను ఈ అమ్మాయి జోలికి పోను, ఈ అమ్మాయిని ఇంకొకసారి డిస్టర్బ్ చేయాలని చెప్పి వదిలేసి మళ్ళీ అదే టార్చర్. అమ్మమ్మ ఇంటికి పోతే అమ్మమ్మ ఇంటికి పోయి కొట్టుడు. ఆ వీడియో ఆ ఫోటోలు చూస్తే బాధ అనిపిస్తుంది. కొట్టి అరే ప్రేమించిన అమ్మాయి, సరే భయ్ నువ్వు ఇక తురుకోను, నువ్వు ప్రేమించినావు అంటే అమ్మాయిని ఎంత ప్రేమగా చూసుకోవాలి, మరి ఎంత ఆప్యాయంగా చూసుకోవాలి. తేనె పూసిన కత్తులు అవి నమ్మదు, ఎట్లా చేతులు వేస్తాయి. మరి పంచు కొట్టిండు, కంటుకి పంచు కొడితే రక్తం. మళ్ళీ ఆ వీడియోలో అవన్నీ చూసుకుంటా భయభ్రాంతులు చేసాడు. మళ్ళీ వాళ్ళ నాయనకి ఫోన్లు చేసి చెడ్డ మాటలు తింటాడు. వాళ్ళ ఇంట్లో శివులు ఇప్పుడు మా ఎస్సీల దగ్గర శివునికి ముక్తం ఎక్కువ, అమ్మవారి గుళ్ళకి ఎక్కువ పూజ చేస్తాం, హనుమంతుడికి. సో మా దగ్గర ఏంటంటే శివుని మాల శివరాత్రి సమయంలో కంపల్సరీ ఒక పొద్దు ఉంటారు, శివుని మాల వేసేటోళ్ళు ఉంటారు. వీళ్ళ ఇంట్లో వీళ్ళ అన్నలో వీళ్ళ తమ్ముడు శివుని మాల వేస్తున్నారంటే ఈ అమ్మాయి కూడా ఒక పొద్దు ఉండకుండా పూజలు చేస్తారు. అయితే ఆ రోజు గుడికి రమ్మంటే అమ్మో నేను రాను, నేను గుడికి వస్తే నన్ను కొడతాడు. ఆ పిల్లని అంత భయభ్రాంతులు చేసి శివుని బొట్టు పెట్టుకుంటే బొట్టు దుడుపుడు, శ్రీశైలం పోతే పోనీయకుండా ఆపుడు, అమ్మవారి గుళ్ళకు పోతే పోనీయకుండా గుళ్ళకు పోవద్దని చెప్పి ఆపుడు.
ఇట్లా అమ్మాయిని నానా రకంగా టార్చర్ చేసి హింసించిండు. ఆ బాధ భరించలేక ఆ అమ్మాయి ఏం చేసిందంటే పోలీసులకు చెప్తే కూడా ఆగస్టులో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పిలిచిర్రు, మందలించిర్రు, ఆడ ఏం చేయనన్నాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ అదే టార్చర్, నాకు ఫిజికల్ రిలేషన్షిప్ వస్తావా లేకపోతే ఈ వీడియోలు పెట్టాలని. ఇక ఆ బాధ భరించలేక అమ్మాయి హైదరాబాద్కి వచ్చింది. పోలీసు వాళ్ళు ఏం చేశారు, అలా అయ్యా అమ్మ కంప్లైంట్ ఇస్తే మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని హైదరాబాద్కి నుంచి ఆ పిల్లని పట్టుకొని నాగర్ కర్నూలులో ఆ పోలీస్ స్టేషన్లో అప్పచెప్తే అక్కడ ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఉన్నట్టు నేను పారిపోవడానికి కారణం అహ్మద్ అనే ఒక తురుకోడు నన్ను ప్రేమ పేరుతో హింసించిండు, ప్రేమ పేరుతో నన్ను లోపరుచుకొని ఆ వీడియోస్ ఫొటోస్ పెట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేస్తుండు, నన్ను బిట్స్ పిలాని కాలేజ్లో సీట్ వస్తే నన్ను చదవనీయకుండా అక్కడ నన్ను హింసించిండు. అది వదిలేసి నేను అక్కడ వేరే దగ్గర ప్రైవేట్లో ఉద్యోగం జాయిన్ అయితే ఆ ఉద్యోగం దగ్గర కూడా ఉద్యోగం జాయిన్ అయ్యకుండా హాస్టల్లో వచ్చి నన్ను తిట్టి భయభ్రాంతులకు గురి చేసిందని చెప్తే స్టేట్మెంట్ కూడా చక్కగా పోలీసు వాళ్ళు రాసుకోవాలి. వాళ్ళు ఎందుకు రాసుకుంటారు? ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే Leftist- ఎస్సీలపై అట్రాసిటీలు జరిగితే ఆ కేసులు అనేది నమోదు చేసుకోవడం బంద్ చేసాడు. ఈ మాట సాక్షాత్ ఎస్సీ కమిషన్ దగ్గరనే మాకు తెలిసింది.